కమలాపురం అనే పట్టణంలో సురేష్ ఒక చిన్న ఉద్యోగం చేసుకుంటూ తన తల్లి శారదతో అక్కడే నివాసం ఉండేవాడు. ఒకరోజు సురేష్ ఆఫీస్ నుంచి తన ప్రేమించిన అమ్మాయిని తీసుకుని ఇంటికి వస్తూ, నువ్వేం కంగారు పడకు కావేరి, మా అమ్మ చాలా మంచిది, మన పెళ్లికి ఏమాత్రం అడ్డు చెప్పదు, నన్ను నమ్ము. కానీ ఎక్కడో టెన్షన్గా ఉంది, మీ అమ్మగారు ఏమంటారో అని. 2 నిమిషాల్లో తెలుస్తుంది చూడు, ఇంటికి వెళ్తున్నాం కదా అంటూ తనకి ధైర్యం చెబుతూ ఇంటికి తీసుకుని వెళ్ళాడు. నేరుగా కావేరిని తన అమ్మ ముందు నిలబెట్టి విషయం మొత్తం చెప్పాడు. మొదట శారద ఆశ్చర్యానికి గురైనా అంతా విన్న తర్వాత, మీ జంట చాలా ముచ్చటగా ఉంది, మీ పెళ్లికి మీ అమ్మ నాన్నలు ఒప్పుకున్నారా అంటూ కావేరిని అడిగింది. అందుకు కావేరి ధైర్యంగా సమాధానమిస్తూ, మా సైడ్ నుంచి ఏం ప్రాబ్లం లేదా ఆంటీ, మా ఇంట్లో ఎప్పుడో ఓకే చెప్పేశారు. అలాగైతే ఇంకే, నేను మీ ఇంటికొచ్చి మీ పెద్దవాళ్లతో మాట్లాడతాను అని చెప్పింది. శారద కావేరి కుటుంబం గురించి మొత్తం విచారించగా వాళ్ళది సంపన్న కుటుంబం అని తెలిసింది. ఇక ఆలస్యం చేయకుండా 2 కుటుంబాలు మాట్లాడుకుని సురేష్ కావేరిల పెళ్లి ఘనంగా చేశారు. పెళ్లికి కట్నంగా కావేరికి చాలా బంగారు నగలిచ్చారు తమ తల్లిదండ్రులు. కోడలి ఆస్తి అంతస్తును చూసిన శారద, మాతో పోల్చుకుంటే కోడలు బాగా డబ్బున్న కుటుంబంలో పుట్టి పెరిగింది, తనని ఒక అత్తగా నేను బాగా చూసుకోవాలి అని మనసులో అనుకుంది. అలా పెళ్లి అయిన వారం తరువాత కావేరి కాపురానికి అత్తారింటికొచ్చింది. వచ్చిన మరుసటి రోజు ఉదయాన్నే కావేరి నిద్రలేచి పినాయిల్ కలిపిన నీళ్లతో ఇంటిని శుభ్రం చేస్తుండగా గదిలో నుంచి శారద బయటకొచ్చింది. నేల మీద ఉన్న తేమని గమనించక కాలు పెట్టిన శారద సర్రుమన జారుతూ వెళ్లి నేల మీద పడి, చచ్చన్రో దేవుడో అంటూ గట్టిగా అరిచింది. అది చూసిన కావేరి పరుగున వెళ్లి అత్తని పైకి లేపి, అదేంటత్తయ్యా అలా పడ్డారు, పడటం నాకేమైనా ఇష్టమా తల్లి, చూసుకోకుండా కాలు పెట్టి జారి పడ్డాను, దేవుడి దయతో ఏమీ కాలేదు, సంతోషం. అయినా నువ్వేంటమ్మా వచ్చి రాగానే ఈ పనులు, కొత్త కోడలివి, నువ్వెళ్ళి హాయిగా రెస్ట్ తీసుకోపో, ఇవన్నీ నేనే చూసుకుంటా అంటూ బలవంతంగా కోడల్ని పని చేయకుండా పంపించింది. కొత్త కోడలు కదా అన్న ప్రేమతో కొన్ని రోజులు ఏ పని చేయనివ్వలేదు. అలా కొన్ని రోజులు గడిచాయి. ఒక రోజు ఇంటి బయట శుభ్రం చేస్తున్న శారద దగ్గరికి పక్కింటి పార్వతమ్మ వచ్చి, ఏంటి శారదా, కోడలు వచ్చినా కానీ నీకు కష్టాలు తప్పడం లేదు, ప్రశాంతంగా కోడలికి పనులప్పజెప్పి నువ్వు రెస్ట్ తీసుకోవచ్చు కదా, ఇంకొన్ని రోజులు ఎందుకులే పనులు చెప్పడం అని నేనే చెప్పడం లేదు, లేదంటే నా కోడలు చాలా బాగా పనిచేస్తుంది, నువ్వు ఇలాగే చేసుకుంటూ పో, చివరికి నీ కోడలు సోమరిపోతులా తయారవుతుంది, చూసుకోమల్లా. నా కోడలు గురించి నువ్వు చెప్పాల్సిన అవసరం లేదు, నీ పన్ను చేసుకుంటే మంచిది అంటూ పార్వతమ్మకి 4 చివాట్లు పెట్టి అక్కడి నుంచి పంపించింది. రోజులు గడిచాయి. అత్త ఇచ్చిన చనువు వల్ల కోడలు బాగా బద్ధకంగా తయారవుతూ వచ్చింది. నిద్ర లేవడం కూడా ఏ ఉదయం 10, 11 అవడం మొదలయ్యింది. ఒకరోజు శారదాకి జ్వరం అనిపించి లేవలేక లేస్తూ, ఒళ్ళంతా ఒకటే నొప్పులు, పని చేయడం నా వల్ల అయ్యేలా లేదు, ఇవాళ పనంతా కోడల్ని చేయమంటే సరిపోతుంది, తనకు కూడా ఇక అలవాటవుతుంది అని అనుకుని లేచి కోడలి గదికి వెళ్ళింది. సమయం 10 దాటుతున్నా ఇంకా కోడలు నిద్రపోతుండడం చూసి శారదాకి కొంచెం కోపం వచ్చింది. అయినా కోడల్ని ఏమనకుండా నిద్ర లేపుతూ, అమ్మా కావేరి, కావేరి అంటూ పిలిచింది. కావేరి బలవంతంగా నిద్రలేస్తూ, ఆ ఏంటత్తయ్యా, మంచి నిద్రలో ఉండగా చెడగొట్టారు, ఇవాళ నాకు జ్వరంగా ఉంది, కొంచెం ఇంటి పనులు వంట పనులు నువ్వే చేసి పెట్టాలి, నాకు ఒళ్ళు అసలు సహకరించడం లేదు, బాగా నీరసంగా ఉంది. ఆ మాటకి కావేరి చిరాకుగా మొహం పెట్టి, నాకు అసలు ఓపిక లేదు, ఒక టాబ్లెట్ వేసుకుని కాసేపు ఆగి పని చేసుకోండి. అది కాదమ్మా, నేను చెప్పేది ఒకసారి విను. అబ్బా అత్తయ్య, నన్ను విసిగించకండి, మీరు త్వరగా వెళితే నేను డోర్ వేసుకుంటా అని విసుగ్గా చెప్పింది. కావేరి అలా మాట్లాడుతుందని అస్సలు ఊహించని శారద చాలా బాధపడుతూ, కోడల్లా కాకుండా కూతురిలా చూసుకుంటున్నా, కనీసం నా మీద ఆ కనికరం కూడా లేకుండా ఇలా మాట్లాడుతుంటే నాకు చాలా బాధగా ఉంది, ఇదంతా నేను చేసిన తప్పేనేమో అనిపిస్తుంది అనుకుంటూ తనలో తాను దిగులు పడుతూనే వెళ్ళి కష్టపడి అన్ని పనులు చేసింది. రోజులు గడుస్తున్నాయి. అత్త ఎంత చెప్పినా కోడల్లో మార్పు రావడం లేదు.
అత్తకి ఏం చేయాలో తోచక విషయాన్ని పక్కింటి పార్వతమ్మతో చెప్పుకుని బాధపడింది. ఇదంతా నువ్విచ్చిన చనువే శారదా, నేనక్కడికి చెప్తూనే వచ్చాను. నా కొత్త కోడలు అని ముద్దు చేస్తూ వచ్చావు. ఇప్పుడు చూడు ఏమైందో. పాడిన పాటే పాడకే తల్లి, ఏం చేయాలో సలహా ఇవ్వు. ఒక వారం మీ అన్నయ్య వాళ్ళింటికి వెళ్ళి సరదాగా గడిపిరా. నువ్వు ఇంట్లో ఉండవు. ఎలాగో నీ కొడుకు కూడా పని మీద సిటీకి వెళ్ళాడు కాబట్టి చచ్చినట్టు నీ కోడలే అన్ని పనులు చేసుకుంటుంది ఈ వారం రోజులు. ఆ సలహా విన్న శారద ఇదేదో బాగుందనుకుని ఆ రోజు సాయంత్రమే బ్యాగ్ సర్దుకుని కోడలికి చెప్పి ఊరెళ్ళింది. వారం రోజులు గడిచాయి. అత్తయ్య ఇంటికి తిరిగొస్తూ, నేను చేసి పెట్టడం వల్ల బాగా బద్ధకం పెరిగింది. ఈ వారం రోజుల దెబ్బకి కోడలు దారికొచ్చుంటుంది అనుకుంటూ ఆనందంగా ఇంట్లోకి అడుగుపెట్టింది. ఎదురుగా కనిపిస్తున్న ఇంటి వాళ్ళకం చూసి షాక్ అయింది. ఇల్లు మొత్తం చెత్తతో నిండి కుళ్ళిన కంపు కొడుతూ ఉంది. కోడలు శుభ్రం చేయకపోగా అరటి పండ్లు తిని తొక్కలు కూడా అక్కడే పడేస్తూ కనిపించేసరికి శారద కోపం కంట్రోల్ చేసుకోలేక, కావేరి, ఏంటిది? ఇల్లు అనుకున్నావా? పందుల దొడ్డనుకున్నావా? ఇల్లు శుభ్రంగా పెట్టుకోవాలని తెలియదు నీకు అని మొట్టమొదటిసారి కోడలి మీద కోపాన్ని చూపించింది. ఏంటి గట్టిగా అరుస్తున్నారు? ఊరు వెళ్లే ముందు పని మనిషిని పెట్టి వెళ్లాలని బుద్ధి మీకు లేదా? పనులు చేసే ఓపిక నాకు లేదు. మీకు ఇబ్బందిగా ఉంటే చెప్పండి, నేను మీ అబ్బాయి వేరే కాపురం ఉంటాం. ఏం చెక్క అన్ని చేసే నీలాంటి పని మనిషినే పెట్టుకుంటాం అని మాట్లాడి అక్కడి నుంచి వెళ్లిపోయింది. ఆ మాటలకి శారద కంట్లో నీళ్లు తిరిగాయి. ఇక చేసేదేమీ లేక వచ్చిన దగ్గర నుంచి సాయంత్రం వరకు కష్టపడి శుభ్రం చేసుకుంది. మరుసటి రోజు శారద తన మిత్రులైన ఒక లేడీ డాక్టర్ని కలిసి తన కష్టాలు చెప్పుకుని సాయం చేయమని అడిగింది. అందుకు డాక్టర్ కూడా సరే అని చెప్పింది. మరుసటి రోజు మధ్యాహ్నం కోడలు తినే అన్నంలో మందు కలిపి వాంతులయ్యేలా చేసింది శారద. దాంతో కోడలు కంగారు పడిపోయింది. అత్తయ్యకేమీ తెలియనట్లు నటిస్తూ, అయ్యయ్యో ఏమైందమ్మా, పద హాస్పిటల్కి పోదా అని పిలిచింది. అయినా కోడలి బద్ధకం బుద్ధి పోనిచ్చుకోకుండా, నాకంత ఓపిక లేదత్తయ్యా, కావాలంటే డాక్టర్నే ఇక్కడికి పిలిపించండి. అత్తయ్యకి కోపం వచ్చినా దిగుమింగుకుని తన మిత్రురాలిని ఇంటికి పిలిపించింది. కావేరి, నీకీ విషయం చెప్పాలంటే బాధగా ఉంది. నువ్వు గర్భం దాల్చినట్లే దాల్చి కోల్పోయావు. దాంతో కావేరి ఉలికి పడి లేచి కూర్చుని, ఏంటి డాక్టర్ మీరు చెప్పేది? నేను అమ్మని కాకపోవడం ఏంటి? నువ్వు లేచిన దగ్గర నుంచి ఏం పనులు చేస్తావు? ఏ పని చేయదు డాక్టర్, ఇలా బద్ధకంగా పడుకునే ఉంటుంది. ఓహో, అదా సంగతి. నీ బద్ధకమే నీకు ప్రమాదం తెచ్చేలా ఉంది కావేరి. ఒంటిని కదపకుండా ఏ పని చేయకుండా ఇలా బద్ధకంగా ఉండటం వల్లే నువ్వు నీ అమ్మతనానికి దూరం అవ్వబోతున్నావు. ఒకవేళ నీకు పుట్టే బిడ్డ కూడా నీలాగే బద్ధకంగా తయారయ్యి దేనికి పనికి రాకుండా పోతారు. మనిషి బద్ధకం వల్ల ఒంట్లో జరగాల్సిన చాలా మార్పులు జరగడం మానేస్తాయి. అది చిన్న సమస్యగా మొదలై కొన్ని రోజులకి పెద్ద రోగమై కూర్చుంటుంది. ఆ మాటలు విన్న కావేరి బెదిరిపోయి, వామ్మో, అలా జరగడానికి అస్సలు వీల్లేదు డాక్టర్. నేను అమ్మని అవ్వను అనే ఊహనే భరించలేకున్నాను. నా వల్ల నాకు పుట్టబోయే బిడ్డలకి ఇబ్బంది కలిగించను. నేను చేసిన తప్పేంటో నాకు అర్థమయ్యింది. ఇక ఈ క్షణం నుంచే నేను నా బద్ధకాన్ని పూర్తిగా పోగొట్టుకుంటాను. అత్తయ్య, ఇవాల్టి నుంచి పనుల్లో 30 వంతు నేనే చేస్తాను అని గట్టిగా చెప్పింది. అంతే, ఇక ఆ రోజు నుంచి కావేరి తన బద్ధకాన్ని పూర్తిగా దూరం పెట్టి అన్ని పనులు తానే చేయడం మొదలుపెట్టింది. తను ఆడిన చిన్న అబద్ధం వల్ల కోడలిలో మార్పు తెచ్చుకున్న అత్తయ్య చాలా సంతోషపడింది.